హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నీస్ కిచెన్. నేను ఈరోజు కుడుములు చేస్తున్నానండి. అవి ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నాను నేను. అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే నానబెట్టిన శనగపప్పు ఇది కూడా వేసేసుకోండి. ఇవి బాగా నీళ్ళు మరగాలి. శనగపప్పు కూడా కొంచెం ఉడుకుతుంది కదా, నానబెట్టేసుకున్నాం కదా, తొందరగానే ఉడికిపోతుంది. ఈ నీళ్ళు మరగాలండి బాగా. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతుంది కదా, ఈ పప్పు కూడా కొంచెం బాగా మెత్తగా అయిపోయిందండి. ఇంకా ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు రవ్వ వేసేసుకుందాము. నేను 1 గ్లాస్ రవ్వ వేస్తున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఉండకడుతుంది. బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇది అడుగంటకుండా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఇది మగ్గిపోయిందండి, చూద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రవ్వ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కుడుముల దాంట్లో కొబ్బరి తురిమేసుకుని ఇలా వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు బాగా అన్నీ ఉండలు చేసుకున్నాము. ఉండలు చేసుకుని కుడుములు చేసుకున్నాము. ఇలా చేసేసుకోవాలండి కుడుములు. ఇలా చేసి పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్ని కుడుములన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని ఇలా దీంట్లో పెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది హై ఫ్లేమ్లో. ఇవి ఉడికిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత తీయాలి. వేడి మీద తీస్తే ఒకదానికొకటి అంటుకుపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత బయటికి తీసి ఒక్కొక్కటే తీసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిని తీసేసుకుందామండి ప్లేట్లోకి. కొంచెం చల్లారితే ఇలా అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలా తీసేసుకుందామని. కుడుములు రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.